ఎన్నో విషయాలు అటు భక్తిపరంగా, ఇటు రాజకీయ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా చాలా విషయాలు మనం మన ఛానల్‌లో మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే మాసం మారింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు చూసేది రాశి ఫలాలే. ఇక మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి మంత్రాన్ని ఉపదేశించాలి? లేదా ఎలాంటి మంత్రోచ్చారణ వలన మనకి లాభాలు కలుగుతాయి? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రఘు. నమస్తే. రఘుప్రియ గారు, ఇక చిట్ట చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? పూర్వభద్ర 4వ పాదంగాను, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అయితే ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంది వీరికి. చేపట్టిన పనుల్లో ఊహించిన దానికంటే అధిక లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో ఉత్సాహంగా ఉంటారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఆ తర్వాత పాత మిత్రులను కలుసుకుని విందు వినోదాలు జరుపుకుంటారు. తర్వాత దూర ప్రయాణాలు చేయడం వల్ల ఆర్థిక లాభాలు వస్తాయి. తర్వాత సమాజంలో పెద్దలను కలుసుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి వారి ఉద్యోగంలో కానీ వారి వారి రంగాలలో పెద్దవాళ్ళని కలుసుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత వీరు ఏ పనులైతే వ్యవహారాలు అయితే అనుకుంటున్నారో వాటిల్లో విజయాన్ని సాధిస్తారు. నూతన వస్తు ప్రాప్తి ఉంది, వాహనం కూడా కొనుక్కుంటారు. అయితే వీరు ఏదనుకుంటారో అన్ని ఈ మాసంలో వీళ్ళకి సత్ఫలితాలనే ఇస్తున్నాయి, విజయాన్ని చేకూరుస్తున్నాయి. తరువాత వ్యాపార పరంగా కొత్త ఆలోచనలు, కొత్తగా ఎవరైనా వ్యాపారంలోకి వెళ్ళాలి అంటే ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ప్రణాళిక వేసుకోండి, కానీ వ్యాపారంలోకి ప్రారంభం చేయకండి. ప్రణాళిక వేసుకోండి, తదుపరి నెక్స్ట్ మాసంలోకి మీరు ఆచరణలో పెట్టచ్చు. అయితే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనాదాయం బాగుంది. ఏలినాటి ప్రభావం వీళ్ళకు ఉంది కాబట్టి ఒక సూచన ఏంటంటే సూర్య ఆరాధన చేయాలి. శనేశ్వరుడికి శనివార వ్రతం చేసుకోవాలి, సూర్యుడిని ఆరాధించాలి, శనివార వ్రతం చేయాలి, నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ప్రత్యేకించి శనేశ్వరుడికి 19 సార్లు శని మంత్రం చేసుకోవాలి. శనివారం ఒక పూట చేసుకున్నట్టయితే ఈ ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది అన్నమాట. అన్ని రకాలుగా బాగుంది, కానీ ఈ ప్రభావం దాటడానికి ఈ చిన్న సూచన చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఓకే, సో అదండి, మీన రాశి వారికి కూడా చాలా బాగుంది. ఏలినాటి శని ఉన్నప్పటికీ బాగుంది. హ్యాపీగా అన్ని పనులు సక్రమంగా చేసుకుంటారు. వాహన యోగం అంటున్నారు, చక్కగా వస్తువులు కొనుక్కుంటారు, వస్త్రాలు కొనుక్కుంటారు. ఇవి చాలా చక్కగా చెప్పారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం, అలాగే జాతకాలకి సంబంధించి కూడా మీరు పరిశీలన చేసుకోవాలి అనుకుంటే, పరిహారాలు చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి స్క్రీన్ మీద కనపడే నెంబర్కి. రఘుప్రియ గారు అపాయింట్మెంట్ కోసం కూడా 100% మీకు స్క్రీన్ మీద కనపడే నెంబర్ హెల్ప్ అవుతుంది. ఇక ఈ రాశి వారు అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. వచ్చే నెలలో మళ్ళీ కలుస్తాను రాశి ఫలితాలతో రఘుప్రియ గారితో. తప్పకుండా వీడియోని చివరి వరకు, ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసి మీ అమూల్యమైన సలహాలు కానివ్వండి, కామెంట్స్ కానీ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్తే.